ఇక్కడ నెక్స్ట్ స్పెల్లోకి వెళ్తే మనం డిబేట్లో ఈ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో తెలంగాణ ముఖచిత్రమే రాజకీయ ముఖచిత్రమే మారిపోతుంది, అనూహ్యమైన మార్పులు చోటు చేసుకుంటాయని బీఆర్ఎస్ కేటీఆర్ గారు పనిగట్టుకుని చాలా ప్రచారం చేశారు. బీఆర్ఎస్ అనుకూల సోషల్ మీడియా ఇప్పటికీ ప్రచారం చేస్తూనే ఉంది. ఏమని? ఆల్రెడీ రేవంత్ రెడ్డి రాజీనామా రెడీ అయిపోయింది, ఈ ఫలితం రాగానే జూబ్లీహిల్స్లో ఓడిపోగానే మార్పు అనివార్యం, మార్పు అయిపోతుంది, ఉత్తమ్ కుమార్ రెడ్డో లేకపోతే ఇంకో ఆయన పేర్లు కూడా రాసేస్తున్నారు. సో దీన్ని మీరు కౌంటర్ చేయలేకపోతున్నారు, ఎందుకు చేయట్లేదని నాకు తెలియదు. కానీ అది నిజమా? ఒకవేళ అలా జరిగితే ఇలా జరిగే అవకాశం ఉందా? గన్ను తుపాకీ చేత పట్టినవాడు కత్తి చేత పట్టినవాడు కత్తికే బలవుతాడని ఒక సామెత ఉంది మన తెలుగు భాషలో. అట్లనే సోషల్ మీడియాని నమ్మకం చేసే రాజకీయం దాంతోనే ముగుస్తుంది. అదేం ప్రజల్లో ఎక్కువ కాలం నిలబడేది కాదు. దానికి ఉదాహరణ ఈరోజు జూబ్లీహిల్స్ ఫలితం ఉండబోతుంది. వీళ్ళు ఏం చేశారు, జర హుషారుగా కొంచెం ముందుగానే ప్రీపోల్ సర్వేలని కేకే పీకే ఓకే సర్వేలని ఊకదంపుడు సర్వేలని పెట్టి అనలేదు ఓకే ఓకే అన్న ఓకే సర్వే ఊకదంపుడు సర్వేలని చేసి జూబ్లీహిల్స్ ఓటర్ని కొంత మ్యానిపులేట్ చేద్దామని చూశారు. అంటే ఒక రకమైన అయోమయానికి గురి చేసే ప్రయత్నం బీఆర్ఎస్ కేటీఆర్ గారి నేతృత్వంలో బీఆర్ఎస్ టీం అంతా కూడా పనిచేసింది. ఆ చేసిన కేకే సర్వే టెలికాస్ట్లకు కూడా వివిధ ఛానళ్లకు ప్రత్యేక తాయిలాలు అవి కూడా ఆఫర్ చేస్తారు. అది ఎవడు పట్టించుకోడు కాబట్టి మీరు స్పెషల్ లైవ్ డ్రైవ్ చేయండి అని చెప్పి ఆ లెవెల్లో ఫోకస్ చేసి ఓటర్లను మ్యానిపులేట్ చేయాలని చూసినా ఓటర్లు వీటికి లొంగలేదు అనేది రేపటి ఫలితం చూపించబోతుంది. అది గ్రౌండ్లో మేము ఎక్స్పీరియన్స్ అయినాం. ఒకటి. రెండు, సీఎం గారు 4 సార్లు వస్తారా, భయము ఫ్రస్ట్రేషన్ ఎందుకు వచ్చింది సీఎం గారికి అని వారు సోదరుడు బీఆర్ఎస్ ప్రతినిధి గారు చెప్తున్నారు. మనం ఒకసారి గతంలోకి పోతే నాగార్జున సాగర్ బై ఎలక్షన్ కేసీఆర్ తిరిగిండు, హుజరాబాద్ బై ఎలక్షన్ కేసీఆర్ తిరిగిండ్రు, హుజరాబాద్ బై ఎలక్షన్ కేసీఆర్ తిరిగిండ్రు, మునుగోడు బై ఎలక్షన్ కేసీఆర్ 2 మీటింగ్లు పెట్టిండ్రు. సో పబ్లిక్ మీటింగ్స్, నేను అనేది కార్నర్ మీటింగ్స్ కూడా కాదు. ఒకటిలే ఇంటి దగ్గర ఉండబట్టి ఎక్కువసార్లు తిరిగారని అంటారేమో నాకు తెలియదు, కానీ ఇంతగానైతే బై ఎలక్షన్ లో ఇంతకు ముందు ఎవరు తిరగని మాట వాస్తవం. నేను ఏమంటున్నా, కాకపోతే ఆయన ప్రెస్టీజియస్ గా తీసుకున్నాడు. నేను చెప్తా, ఏ పార్టీకైనా దాని రాజకీయ స్ట్రాటజీ ఉంటుంది. ముఖ్యమంత్రి బై ఎలక్షన్కి వస్తాడంటే నేను ఇన్ని ఉదాహరణలు చెప్పిన, బహిరంగ సభలు నిర్వహించిన సందర్భాన్ని కేసీఆర్ని ముందు పెట్టిన ప్రజలు ఆలోచించుకుంటారు. ఈ మా స్ట్రాటజీ ఏంటంటే 15 ఏళ్ళుగా అంటే మూడు టర్ములుగా మాకాడ ప్రాతినిధ్యం లేదు. అండ్ మాకంటి గోపీనాథ్ గారు బయటకు కనిపించినంత సౌమ్యుడు కాదు, మా క్యాడర్ని చాలా వరకు మాయం చేశారు. ఓకే, సో మేము అక్కడ రాజకీయాల్లో ఎలా ఉంటారు, మేము 0 నుంచి కాదండి, సౌమ్యులు రాజకీయాలు ఎలా ఉంటారు, సౌమ్యుడు కాబట్టి అక్కడ ఉన్నాం. సర్లేండి, ప్రజలు నిర్ణయిస్తారు, ఏముంది, మా టైం వచ్చినప్పుడు మేము చూపిస్తాం. కానీ నేనేమంటున్నా సార్, వాళ్ళు మాకాడ 0 ఉంది, పోయి తిరుగుదామంటే బూత్ లెవెల్ కార్యకర్తలు కూడా కష్టంగా ఉన్న పరిస్థితి నుంచి ముఖ్యమంత్రి గారు ఈ కార్నర్ మీటింగ్స్ అనేది వారి చరిష్మాతోని వారు చేసిన అభివృద్ధి పనులు చెప్పడంతో పాటు రేవంత్ రెడ్డి గారు వచ్చారు ఆ ఏరియా అంటే దానికి కొంత హైప్ అయిపోయింది ఏరియా అంతా. సో మమ్మల్ని గ్రౌండ్ ఛార్జ్ చేయడానికి ముఖ్యమంత్రి గారి సభలు అమోఘంగా ఉపయోగపడినాయి. వారి చరిష్మాతోని పర్సంటేజ్ పీపుల్ యాక్సెప్టెన్స్ పెరిగింది. మేము గల్లీ చేసుకోగలిగాం. ఎస్, సీఎం గారి దట్స్ మేక్స్ ద డిఫరెన్స్. ఒకటి. రెండోది, ఒకవేళ బీఆర్ఎస్ పార్టీకే వాళ్ళ ఫేక్ ప్రీపోల్ సర్వేలలో ఫేక్గా చెప్పిన విధంగా గెలిచే కాన్ఫిడెన్స్ ఉంటే కేసీఆర్ గారు కూడా వస్తుండ్రి. అసలు బీఆర్ఎస్ జూబ్లీహిల్స్ గెలుస్తామన్న కాన్ఫిడెన్స్తో ఏనాడు లేదు కాబట్టే అభ్యర్థి మీద కాన్ఫిడెన్స్ లేక విష్ణు గారితో ఒక సెకండ్ నామినేషన్ వేయించారు. తర్వాత కేసీఆర్ గారు అసలు ప్రచారానికే రాలేదు. ముఖ్యమంత్రిగా ఉండి ఇన్ని సభల్లో ప్రచారం చేసిన వ్యక్తులు గెలుస్తామనే ధీమాతో రాలేదేమో కేసీఆర్ గారు. ఎట్లా సార్, మొత్తం కాడు వదిలేసి అవయవదానం చేసి బీజేపీ 8 ఎంపీలను గెలిపించి ఇలా వచ్చి గెలుస్తాము అంటే కంటోన్మెంట్ ఎక్స్పీరియన్స్ చూసిన తర్వాత ఇంకా గెలుస్తాము అనే కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? ఓడిపోతామన్న భయం, జూబ్లీహిల్స్ 10 ఏళ్లలో నువ్వు ఏం అభివృద్ధి చేసినావని జూబ్లీహిల్స్ ప్రజలు నిలదీస్తారనే భయం, ఈ రెండింటికి ముఖం చెల్లక కేసీఆర్ గారు ఫామ్ హౌస్ నుంచి బయటికి రాలేదు. వీకే గారు అది ఒకటి. ఇక డబ్బుల విషయం అంటారా, ఇందాక వారు అన్నారు నేను ఓటర్లను అవమానించే ఉద్దేశం నాకు లేదు, లెట్స్ రెస్పెక్ట్ దెమ్, వాళ్ళు వచ్చి ఓటు వేశారు, దాన్ని తీర్పు రేపు చూడబోతున్నాం. అయితే డబ్బులు పంచడంలో కాంగ్రెస్ బీఆర్ఎస్లతో పోటీ పడలేము అని విట్లన్న గారు చెప్పారు. పార్షియల్లీ దట్ ఈస్ కరెక్ట్. ఎందుకంటే ప్రపంచంలోనే అత్యధిక డబ్బులున్న పార్టీ వాళ్ళది. 4,000 కోట్లు ఖజానాలు ఉన్నాయి వాళ్ళకి. దేశంలో ఈ 10 ఏళ్లలో అన్ని జిల్లాలలో ఆఫీసులు కట్టుకున్నారు, అన్ని రాష్ట్రాల్లో ఆఫీసులు కట్టుకున్నారు.
వాళ్ళది ప్రపంచంలో ధనిక వాళ్ళు వచ్చిన వాటి పొదుపు చేసుకుంటున్నారు కాబట్టి డబ్బులు ఉన్నాయి. అది మీరు వచ్చిన అదాని వాటి అంబానీ ఖర్చు పెడుతున్నారు కాబట్టి కాదన్న, కుడి చేతులు ఆదాని ఎడమ చేతులు అంబానీ ఉంటే అట్లనే అంతే ఉంటుంది కదా? పార్టీ. ఒకటి విఠల్ గారు అంతే కదా అన్న, రెండు ప్రాంతీయ పార్టీల్లో అన్న, ఒక్క నిమిషం ఇట్లా ఒకటే నిమిషం. ప్రాంతీయ పార్టీలలో అత్యధిక డబ్బులున్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారి నాయకత్వంలో 1800 కోట్ల అకౌంట్ల ఖజానాలో ఉంటాయి. దాని మీద మితే 7-8 కోట్లు వస్తున్నాయి. దాని మీదనే మమ్మల్ని తిట్టిస్తున్నారు యూట్యూబర్లకు మంచి ఆ పైసలు. వాళ్ళకు డబ్బులు లేవట, వీళ్ళకు డబ్బులు లేవట, మాతో పోటీ పడలేమనే మాట అబద్ధం. మాది అచ్చా మేము 140 ఏళ్ళ చరిత్ర పార్టీలో 200 కోట్లండి మా బ్యాలెన్స్. దేశం మొత్తం ఈ ఫలితము మీకు అనుకూలంగా రాకపోతే రేవంత్ రెడ్డి పదవి ఊడుతుంది అనే ప్రచారానికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? ఎందుకు దాన్ని తిప్పికొట్టలేకపోయారు? రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా వారి చరిష్మాతోని, వారి కృషితోని, పార్టీ కార్యకర్తల నాయకుల సహకారంతో మేము ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినాం. ప్రజలు ఆశీర్వదిస్తే 5 సంవత్సరాలు ఏ ఎల్లయ్య మల్లయ్య పుల్లయ్య మాటలకు ఇంత కూడా ఆకు కూడా బెదరకుండా మా పరిపాలన సుస్థిరంగా సాగుద్ది. తెలంగాణకు మేము ఇవ్వాలనుకున్న అభివృద్ధి, నిన్న కవిత గారు చెప్పినట్టు 10 ఏళ్లలో ఏది తెలంగాణ నీళ్లు నిధులు నియామకాలని క్వశ్చన్ చేశారు కదా కవిత గారు. సో అలా పడకుండా ఈ 5 ఏళ్లలో కేసీఆర్ వదిలేసిపోయినాయి అన్ని మేము కంప్లీట్ చేసి తెలంగాణ ప్రజలకు ఇవ్వాలని ఒక్కటే మాట ఇక్కడ ఉన్నారు కాబట్టి ఇద్దరు ప్రతినిధులు. మేము ఒక్కరితో కొట్లాడలేదు. ఫైట్ మీకు పైకి కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ కనబడినా ఇందులో కూడా బీఆర్ఎస్ ఎట్లయితే పార్లమెంట్ ఎన్నికల్లో అవయవదానం చేసిందో బీజేపీ ఈ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో అవయవదానం చేసింది బీఆర్ఎస్ కోసం. ఒక్క కేంద్ర మంత్రి కాన్స్టిట్యున్సీలో ఒక మీటింగ్ జరుగుతుంటే ఒక్క బహిరంగ సభ కిషన్ రెడ్డి గారు హాజరయ్యే సభకు 100 మంది ఉంటలేరు. అంటే ఏ స్థాయిలో వీళ్ళు వదిలేసుకున్నారు ఈ కాన్స్టిట్యున్సీని బీఆర్ఎస్ కోసం అని. అంటే ఇది క్విడ్ ప్రో అంటారు, క్విడ్ ప్రో కో. అప్పుడు ఎంపీ ఎన్నికల్లో మాకు అవయవదానం చేశారు కాబట్టి ఇప్పుడు బై ఎలక్షన్లో మీకు అవయవదానం చేస్తున్నామనే పద్ధతిన బీజేపీ బీఆర్ఎస్ కు సరెండర్ అయి పనిచేసింది. సరెండర్ అయి ఇంకోటి అక్కడే నా కంక్లూజన్ ఉంది, నా డిబేట్ కంక్లూజన్ అక్కడే వస్తుంది. కొద్దిగా ఆగండి మీరు. ఇక్కడ ఈ ఎన్నికల్లో కనుక బీఆర్ఎస్ గెలిస్తే, రేపు రాబోయే ఫలితం బీఆర్ఎస్ గెలిస్తే రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రమే మారిపోద్దని ప్రచారం చేశారు కదా, ఏంటి మారబోయే ముఖ చిత్రం? అంటే స్పష్టంగా కేటీఆర్ గారు చెప్పింది ఏంటంటే స్పష్టంగా నెరేటివ్ను అర్థం చేసుకోవాలి. సో ఇప్పుడు ఈ పథకాలు చేయలేదు కదా, కనీసం ఒక సురుకు పెట్టినట్టు అవుతుంది. నేనేమంటున్నా అంటే ఓడగొడితే ఇప్పుడు వాళ్ళు చెప్పింది 100 రోజులే కదా, 100 రోజులని వాళ్ళే పెట్టుకున్నారు కదా, నేను డెడ్ లైన్ పెట్టలే కదా, బడ్జెట్ విషయాలు అన్నీ తెలుసు కదా. ఈ రోజు మీరే పెట్టుకొని మీరే చేయలేదు కాబట్టి జూబ్లీహిల్స్ గెలిస్తే, బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే ప్రతిపక్షంలో ప్రజల పక్షాన నుండి మేము కొట్లాడతాం. ఈరోజు